హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే గనక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటినీ కూడా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఆండ్రాయిడ్ మొబైల్ని విండోస్ మొబైల్గా ఎలా ఈజీగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఒక యాప్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ యాప్కి సంబంధించిన వెబ్సైట్ అనేది మీకు బ్రౌజర్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ యాప్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఈ స్క్రీన్ చూస్తే కనుక మనకి అచ్చం విండోస్ డెస్క్టాప్ లానే ఉంటుంది. కింద మనకి స్టార్ట్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ప్రోగ్రామ్స్ అంటే మన ఆండ్రాయిడ్ మొబైల్లో ప్రోగ్రామ్స్ అంటే యాప్స్ అనమాట. ఇక్కడ స్టార్ట్ మెనూలో మనకి యాప్స్ అన్నీ కూడా ప్రోగ్రామ్స్ కింద చూపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ అంటే డెస్క్టాప్ మీద మనకి సెట్టింగ్స్ అని ఉంది కదా, అంటే మన ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే రీసైకిల్ బిన్ ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఉంటుంది, బ్రౌజర్ ఉంటుంది, ఇంకా ఇక్కడ మనకి మై కంప్యూటర్ అని కూడా చూపిస్తుంది కదా, అది ఓపెన్ చేస్తే మన మొబైల్లో ఉన్న లోకల్ మెమరీ అంటే ఇంటర్నల్ మెమరీ అలాగే ఎస్టీ కార్డ్ మెమరీ అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అలా మనకి హోమ్ స్క్రీన్ అనేది విండోస్ స్క్రీన్ లాగా ఉంటుంది, కానీ ఇది మొత్తం కూడా మనకి ఆండ్రాయిడ్ మొబైల్లో వర్క్ అయినట్టే అవుతాయి అనమాట. అంటే మనం మెసేజెస్ ఓపెన్ చేసుకోవచ్చు, అలాగే మై కంప్యూటర్ ఓపెన్ చేసి మనం ఇంటర్నల్ మెమరీ అలాగే ఎస్టీ కార్డ్ మెమరీ అనేది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే విండోస్ని ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు, విండోస్ ఫోన్లా ఉండాలి అనుకునే వాళ్ళు వాళ్ళ మొబైల్ని విండోస్ మొబైల్లా ఇలా ఈజీగా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇది మనకు ఒక స్క్రీన్ లాంచర్లా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే కనుక మీరు మెయిన్ లాంచర్ అంటే మీ మెయిన్ ఆండ్రాయిడ్ స్క్రీన్కి వచ్చేయాలి అనుకుంటే కనుక మీ మొబైల్లో హోమ్ బటన్ అనేది క్లిక్ చేసి మీరు లాంచర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మీకు మీ మొబైల్ అనేది నార్మల్ మొబైల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ లాంచరే వద్దు అనుకుంటే, అంటే ఈ యాప్ని కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ మీకు ఇన్స్టాల్డ్ యాప్స్ అన్నీ కూడా ఉంటాయి కదా, అప్లికేషన్స్లోకి వెళ్ళి ఈ యాప్ని ఆండ్రాయిడ్ విండోస్ అనే అప్లికేషన్ ఉంటుంది, దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకుంటే ఈ యాప్ అనేది కంప్లీట్గా అన్ఇన్స్టాల్ కూడా అయిపోతుంది. ఇంకా మీకు ఈ యాప్కి సంబంధించి ఏమైనా హెల్ప్ కావాలి అనుకుంటే, అంటే దీన్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి అలాగే ఎలా లాంచర్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు స్టార్ట్ మెనూ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అబౌట్ అని ఉంటుంది, లేదా లాగిన్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ఇక్కడ హెల్ప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా లాంచర్ అనేది చేంజ్ చేయాలి, అలాగే ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి, అవన్నీ కూడా ఇక్కడ మీకు హెల్ప్లో చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇవి చదువుకోవాలి అనుకుంటే ఇక్కడ హెల్ప్ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకోవచ్చు. ఇక్కడ ఇంకా మీరు వాల్పేపర్ కావాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు, అలాగే డెస్క్టాప్ యొక్క థీమ్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ యాప్ నచ్చినట్లయితే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అనేది క్లిక్ చేసి మీరు కూడా మీ మొబైల్లో ఒకసారి ఇన్స్టాల్ చేసి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ఫామ్ లో తెలియచేయండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అడగండి.